మరో భారీ గోల్మాల్ బయటపడింది. 2.5 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా 300కు పైగా భారీ చిన్న తరహా ఖనిజాలు వేలం వేశారు. జగన్ ప్రభుత్వ పెద్దలు చెప్పిన వారికే ఈ వేలంలో ఖనిజాలు కట్టబెట్టారు. దీనికోసం బిడ్ అసలు విలువను ముందే లీక్ చేయడం ద్వారా సర్కార్కు సుమారు 500 కోట్లపైనే గండికొట్టారు. అధికారులు అక్షరాల 350 కోట్లపైనే జేబులో వేసుకున్నారు. సాంకేతికతను అడ్డం పెట్టుకుని అధికారులు భారీ గోల్మాల్కు పాల్పడిన తీరు ఇది. ఈ దందాలో ఓ ఉన్నతాధికారి, మరో 3 సీనియర్, జూనియర్ అధికారులు పాల్గొన్నారు. ఈ వ్యవహారంలో సాఫ్ట్వేర్ తాళం చేతులు కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు చేసిన వ్యక్తికే ఇచ్చారు. అంతే, మీది కడపే మాది కడపే అంటూ అందిన కాడికి దండుకున్నారు. సర్కార్ ప్రయోజనాలను పనంగా పెట్టి జేబులు నింపుకున్నారు. గనుల శాఖలో ఇంతకు ముందు భారీ ఖనిజాల తవ్వకం కాంట్రాక్ట్ కట్టబెట్టేందుకు ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికే ప్రాధాన్యత ఇచ్చేవారు. దీంతో అస్మద్దీయులు అయిన వారికి లీజులు దక్కేవి కావు. అయితే 2022లో కేంద్రం భారీ ఖనిజాల లీజులకు వేలం విధానం తీసుకువచ్చింది. ఇదే విధానం ఆంధ్రాలోనూ అమలు చేశారు. అయితే కేంద్రం చెప్పిన పారదర్శక పద్ధతిలో కాకుండా కుమ్మక్కు విధానంలో నడిపించారు. అదెలాగంటే గనుల శాఖ డైరెక్టర్ నిర్వహించే ఖనిజాల లీజుల వేలంలో ఐటీ విభాగానిదే కీలక పాత్ర. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్వేర్ను, అప్లికేషన్ను రూపొందించారు. ఎవరెవరు వేలంలో పాల్గొన్నారు, బిడ్ విలువ ఏ మేరకు కోట్ చేశారు, అందులో ఎక్కువ విలువ కోట్ చేసిందెవరో తెలుసుకునేలా సాఫ్ట్వేర్ను తయారు చేశారు. ఎలాగూ వేలం పద్ధతే కాబట్టి లీజు దక్కించుకునేందుకు సొంత మనుషులతోనే 5-6 బిడ్లు వేయించేవారు. వారికి ముందుగానే ఎంత బిడ్ వేయాలో చెప్పేవారు. వారితోనే వేర్వేరు వ్యక్తులు, సంస్థల పేరిట 5-6 బిడ్లు వేయించేవారు. ఒకరు 2 కోట్లు, మరొకరు 4 కోట్లు, ఇంకా 6 కోట్ల మేర బిడ్లు వేయించేవారు. వేలానికి అవసరమైన టాప్ 5లో వారి మనుషులే ఉండేలా చూసేవారు. ఆ తర్వాత ఆ 5గురితోనే వేలం నిర్వహించేవారు. ఇక ఎలాగూ ఆ 5 బిడ్లు ఒక్కరివే కావడంతో వేలంలో వారికే లీజులు వచ్చేవి. ఈ విధానం పక్కాగా సాగేందుకు ఐటీ విభాగంలో తమ సొంత మనిషినే సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఏర్పాటు చేసుకున్నారు. ఆయన మరెవరో కాదు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి సిఫార్సు చేసిన వ్యక్తి. డిఎంజీ కార్యాలయంలో ఐటీ విభాగానికి ప్రత్యేకంగా ఓ అధికారి ఉన్నారు. అయినా సాఫ్ట్వేర్, టెండర్లు, మినరల్స్ లీజుల వేలం నిర్వహించే అప్లికేషన్ల తాళాలు, డాంగిల్స్ అన్ని కడప నుంచి వచ్చిన శేఖర్ వద్దనే ఉండేవి. బిడ్డింగ్ కు ముందు వేలంలో టాప్ 5గా నిలిచే కంపెనీలకు ముందుగానే ఈయన ద్వారా అసలు విలువను తెలియజేసేవారు. ఒక్కో వేలానికి 10 లక్షల పైనే శేఖర్ కు ముట్ట చెప్పేవారు. ఆ తర్వాత బిడ్ గెలుచుకున్న కంపెనీ తమకు సహకరించిన పెద్ద అధికారికి, తెరచాటును సహకరించిన మరో 3 జూనియర్ అధికారులకు భారీగానే సమర్పించుకున్నది. వీరందరికీ 350 కోట్లపైనే కమిషన్ వాటాల రూపంలో వెళ్లిందని తెలిసింది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి నేతృత్వంలో సాఫ్ట్వేర్ శేఖర్ తో పాటు కిషోర్, రాజు తదితర 7గురు డబ్బు తరలింపులో పాల్గొన్నట్లు తెలిసింది. ఇచ్చిన మాటకు కట్టుబడకుండా తక్కువ సొమ్ము ఇచ్చిన కాంట్రాక్టర్లు, కంపెనీలపై ప్రకాశం జిల్లాకే చెందిన ఓ విజిలెన్స్ అధికారితో దాడులు చేయించిన సందర్భాలు ఉన్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. గనుల శాఖ టెండర్లు వేలంలో లీజు విలువను ముందుగానే లీక్ చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ శేఖర్ పరారీలో ఉన్నారని తెలిసింది. మాంగనీస్ టెండర్లో పాల్గొన్న ఓ కాంట్రాక్టర్ సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును దారి మళ్లించి దోచుకున్న వ్యవహారంతో పాటు మరికొన్ని దందాల్లో ఆయన పాత్ర ఉందని పోలీస్ విచారణలో తెలిసింది. దీంతో గత వారం రోజులుగా పరారీలో ఉన్నారని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. ఆయన్ను పట్టుకొని విచారిస్తే పెద్ద అధికారుల అవినీతి గుట్టు, మినరల్స్ లీజుల వేలం దందా బయటపడతాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఆయన తన భార్య పోస్టును అడ్డం పెట్టుకుని పోలీసులు తనదాకా రాకుండా చూసుకుంటున్నారని తెలిసింది.